హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి మైసూరు మహారాజులు నివసించిన ఇల్లునైతే చూడబోతున్నాం. ప్రస్తుతానికి మనం ఇంటి దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇంటి దగ్గర బయట నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి. మీకు రెండు వైపుల నుంచి రెండు విధాలుగా వ్యూ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వైపు నుంచి మీరు చూస్తున్న వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఈ ప్యాలెస్ను వచ్చేసి మనకు 74 ఎకరాలలో అయితే ఉంది. అయితే వీళ్ళ ఇల్లు మాత్రం ఓన్లీ 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి అయితే ఉంది. ఈ ఇల్లును వచ్చేసి మనకు 1897 నుంచి 1912 మధ్యకాలంలో అయితే ఈ మైసూర్ ప్యాలెస్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ప్యాలెస్ ఎక్కువ భాగం వచ్చేసి రాజస్థాన్ స్టైల్లో అయితే నిర్మించారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ నిర్మాణ శైలి ఎంత గొప్పగా మీకు కనబడుతుందో చూడండి. ఇక్కడ ఉన్న ఈ చిత్రపటాలని పెయింటింగ్స్ని గీయడానికి మాత్రం కళాకారులు వచ్చేసి 12 సంవత్సరాలు అయితే కష్టపడ్డారట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ప్రధానమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు, రాజుగారు ఉండేది. అయితే ఇక్కడ ఉన్న మనకు మొత్తం పైన గోపురం పైన ఒక జెండా ఉంటుంది. ఆ జెండాను మాత్రం మీకు 2.7 kg బంగారంతోనైతే నిర్మించారు. ఇప్పటికీ ఆ పైన అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ ప్యాలెస్లో లైటింగ్స్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మొత్తం 97,200 లైటింగ్స్తోని రాత్రిపూట అయితే ఏర్పాటు చేస్తారు. నైట్ టైంలో మాత్రం చాలా అద్భుతంగా ఈ ప్యాలెస్ అయితే ఉంటుంది. ఇగో రాజుగారు కూర్చున్న బంగారం చైర్లు ఇక్కడ ఉంటాయి, వెండి అన్ని అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇగో ఇవన్నీ ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో. మెయిన్ ప్యాలెస్ వచ్చేసి ఇగో పైన అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి రాజుగారు కూర్చొని అయితే బయట జరిగే దసరా ఉత్సవాలను, కవాతులు ప్రతి ఒక్కటి ఇక్కడ కూర్చొని వీక్షించేవారు. ఒకసారి పైన కూడా చూడండి ఎంత గొప్ప పెయింటింగ్ ఉందో చూడండి. ఇప్పటికీ చాలా అందంగా అయితే కనబడుతుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే రాజుగారు దర్బార్ నిర్వహించే ప్రదేశం అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. దేశంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్లలో ఈ ప్యాలెస్ ఒకటి. థ్యాంక్ యూ.